రండి ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగం యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, దేవుడు ఈ దినాన నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నటువంటి మాట. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులు జరుగుతూ ఉండవచ్చు, ఎన్నో కష్టాలు శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉండవచ్చు, అనేకమైన కోర్టు కేసుల ద్వారా నువ్వు వెళుతూ ఉండవచ్చు, ఎవరికి చెప్పుకోలేనటువంటి కుటుంబ సమస్యల ద్వారా నువ్వు వెళుతూ ఉండవచ్చు, ఊపిరి తిప్పుకోలేనంత అప్పుల సమస్యతో నువ్వు నలిగిపోతూ ఉండవచ్చు, అప్పులోళ్ళు వచ్చినని ఎలా అవమానపరుస్తారని భయభ్రాంతులతో జీవిస్తూ ఉండవచ్చు, లేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, నా జీవితం ఏమైపోతుంది అని నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇదిగో నాకు ఎంత నష్టము జరిగింది, ఎంత కీడు నా జీవితంలో జరిగింది, ఇది ఎలా నాకు మంచి బ్రతుకు అవుతుంది, నాకు మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది, ఇంకా నా జీవితం ఇంతేనా అని నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, రోధిస్తున్నావేమో. ఆ సమస్యలు ఆ బాధలు తాళలేక ఓర్చుకొనలేక నువ్వు ఒంటరిగాను కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నావేమో. ప్రియా సహోదరి సహోదరుడా, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడవద్దంటున్నాడు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ జీవము కలిగిన దేవుడు నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు. నీకు కలిగిన ఆపదలన్నింటిలో నుంచి, అవమానములన్నింటిలో నుంచి, నిందలన్నింటిలో నుంచి, ఆ అప్పులన్నింటిలో నుంచి, నువ్వు నిద్రలేక బాధపడుతున్న ఆ దినాలన్నింటిలో నుంచి ప్రభు నిన్ను విడిపింపబోతున్నాడు. నీకు ఒక శుభ నిరీక్షణ కలుగు చేయబోతున్నాడు. ఓ గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి, నాకెవరు చేశారు, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, ఇంకెవరు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా ఆర్థిక పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు, నాకు ఒకటే శరణం, చనిపోవడం ఒకటే, ఆత్మహత్య చేసుకోవడం ఒకటే అనుకుంటున్నావేమో. నీ కోసం చనిపోయాడు యేసయ్య, నీ కోసం రక్తం కార్చాడు ఆయన. ప్రభు చెప్తున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. నీకు ఎన్ని ఉన్నా, నువ్వు ఎవరిని కోల్పోయినా, నీ పరిస్థితి ఎలాంటిదైనా నీకు కావలసింది విశ్రాంతి. ప్రభు అందుకు చెప్పాడు. లేకుంటే చెప్పేవాడు, నీకు రావాల్సిన బంగారు ఇచ్చేస్తాను, నీకు కావాల్సిన అప్పులు తీర్చేస్తాను, నీకు రావాల్సిన అన్నీ చేస్తాను అని చెప్పుంటే అది తృప్తి చెందరు మనిషి. ఏ కుటుంబం తృప్తి చెందదు, ఏ వ్యక్తి తృప్తి చెందడు. కానీ మనిషికి అవసరమైంది ప్రశాంతత, శాంతి, సమాధానం. అది చెప్తున్నాడు యేసయ్య. ప్రయాసపడి భారము మోసుకుని సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత నష్టం జరిగినా, నీ కుటుంబం గలిబిలైపోయినా ఒక్కసారి ప్రభు వైపు తిరుగు, ప్రభు దగ్గరికి రా, మోకరించు. ప్రభు నా పరిస్థితి ఇలా జరిగింది. ఆయన వేడుకున్నప్పుడు ఆయన నీకు విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు, నీకు సమాధానం కలుగు చేసేవాడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడే నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు జబ్బుతో, వ్యాధితో నలిగిపోతూ ఎంతకాలం ఇన్ని మందులు మింగిని జీవించాలి, నేను చనిపోతూ ఇలా మందులు మింగి చనిపోవాలనుకుంటున్నావేమో. యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు, నేను నీకు ఆయుష్ను పొడిగిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జబ్బుకు భయపడవద్దు, వ్యాధికి భయపడవద్దు, దురాత్మ శక్తులకు భయపడవద్దు, చీకటి శక్తులకు భయపడవద్దు. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీ కొరకు రక్తం కార్చిన ప్రభు అని యేసుక్రీస్తు వైపు చూడు, ఆయన పాదాల చెందగరా, మోకరించు. ప్రభువా నాకు సహాయం దయచేయ. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు. నీకు జరిగిన కీడంతటినీ, నీకు జరిగిన నష్టమంతటిని ఆయన నీకు మేలుగా చేసేటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
కనుక నువ్వు భయపడవద్దు. రేపటి స్థితి ఇలాగుండదు. రేపటి దినాన దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. రేపటి దినాన నువ్వు ఎక్కడైతే తల దించుకున్నావో అదే స్థలంలో నీ తల ఎత్తి అనేకులకు నీ ద్వారా మేలు చేయబోతున్నాడు. అనేకులకు నీ ద్వారా సహాయం చేయబోతున్నాడు. అనేక మంది నీ కింద పని చేయబోతున్నారు. ఇప్పటి పరిస్థితిని చూసి నువ్వు దిగజారిపోవద్దు, భయపడవద్దు. సాతాను దుష్ట ఆలోచనకు నువ్వు లొంగిపోవద్దు. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. దేవుడైతే నీకు అన్యాయం చేయలేదు. మీ శత్రువులో, నీ స్నేహితులో, నీ బంధువులో, లేక నీ కుటుంబ సభ్యులో ఎవరో నీకు అన్యాయం చేశారు, ఎవరో నీకు కీడు చేశారు, ఎవరో నీకు చేయరానటువంటి ఆ భయంకరమైన క్రియలు, భయంకరమైన ద్రోహం నీకు చేశారు. కానీ నా ప్రభు, నా యేసయ్య, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్యాయము చేయుట అసంభవం. బ్రదర్, మీరు అనొచ్చు, బ్రదర్ మరి ఎంతమంది ఇలా చనిపోతున్నారు, ఎంతమంది ఇలా భయంకరమైన స్థితిలో ఉంటూ ఉన్నారు, ఎంతోమంది ఇలాంటి దుర్గతి పాలవుతున్నారంటే మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రియ సహోదరి సహోదరుడు గమనించుదాం, చదువుదాం. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. దేవునికి స్తోత్రం. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఆలకిస్తున్నారా? నరులు వారి క్రియలకు తగినట్టుగా ఫలితాన్ని పొందుకుంటున్నారు. లేఖనాల్లో నుంచి, దేవుని వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10, 11, 12 వచనాల ద్వారా మాట్లాడుతున్న మాట, ప్రజలు వారి క్రియలు చెడ్డవి కనుక వారి క్రియలను బట్టి దేవుడు వారికి తగిన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తెలిసి తెలియని పొరపాటు చేసావేమో, నీ వలన వేరే కుటుంబానికి కీడు జరిగిందేమో, నీ వలన వేరే కుటుంబానికి అన్యాయం జరిగిందేమో, నువ్వు కావాలని వారికి ద్రోహం చేసేవేమో, ఈ దినాన నీ పరిస్థితి అలా వచ్చింది. నీకు అర్థం కావట్లేదు. నీ దృష్టికి నువ్వు మంచి వాడివి అనుకుంటున్నావు, నీ దృష్టికి నేను మంచి చేసిన దానివి అనుకుంటున్నావు. కానీ నీవు చేసిన క్రియలు, నువ్వు చేసిన అన్యాయము, వారికి చేసిన ద్రోహము ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసిన పనిని బట్టి నీ క్రియలకు తగినట్టుగా నువ్వు ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నావు. దేవుడైతే అన్యాయము చేయుట అసంభవం అని దేవుని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. సర్వశక్తుడు ఏ దుష్కార్యము చేయడు. దేవుడైతే నీకు అన్యాయం చేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అధైర్యపడవద్దు. ఇప్పటికీ ఏం కాలేదు. ఒక్క మాట, ప్రభువా నేను చేసిన తప్పు, నన్ను క్షమించు అని నీ హృదయాంతర్భాగంలో నుంచి ఒక మంచి తీర్మానం చేసుకుని, ప్రభువా ఇంకెన్నడూ నా చేతులతో వేరొకరికి అన్యాయం చేయను, వేరొకరి కడుపులు కొట్టను, వేరొకరికి అక్రమం చేయను, అలాంటి సంపాదన మా ఇంట్లో ఉండకూడదు. నా కష్టార్జితము మీరు ఆశీర్వాదకరంగా దీవించిన ఆ డబ్బు నాకు కావాలి. అక్రమ సంపాదన, వేరొకరిని మోసగించి వేరు కుటుంబాలను నాశనం చేసినటువంటి డబ్బుతో నీకు క్షేమము కలుగదు. అలాంటి డబ్బుతో దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నువ్వు వస్తు వాహనాలు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత గోల్డ్ సంపాదించుకున్నా, ఎంత ల్యాండ్ సంపాదించుకున్నా, తద్వారా నీకు ఆశీర్వాదం లేదు. నష్టము, బాధ, ఏడుస్తూ జీవించాలి. దేవుడైతే నీకు అన్యాయం చేయలేదు. ప్రభు అయితే నీకు అన్యాయం చేయలేదు, నీకు దుష్కార్యం చేయలేడు. నీ క్రియలను బట్టి ఈ దినాను అది అనుభవిస్తూ ఉన్నావు. ఒక్కసారి మోకరించి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను అన్యాయం చేశాను, నాలో గర్వం ఉంది, నాలో దుష్ట తలంపులు ఉన్నాయి, ఇక నాలో దుష్టుడు ప్రవేశించాడు, ఎప్పుడు వేరొకరికి కీడు చేయాలని, వేరొకరిని దూషిస్తూ అన్యాయంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నా జీవితంలో ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా. నేను ఇంక బ్రతికినంత కాలం, జీవించినంత కాలం నీ సాక్షిగా నిలబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ సువార్త ప్రకటిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తాను ప్రభువా. చూడండి, 31వ కీర్తనలో ప్రభు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవునికి స్తోత్రం. నువ్వేమీ చేయబడలేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన నమ్ముకో, ఆయన విశ్వసించు, ఆయన మార్గాల్లో వెళ్ళు. ఆయన నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఆ మేలు అనుభవించు. ఆ మేలు, ఆ దీవెన, ఆశీర్వాదం నీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు అంటాడు, మనుషుల ఎదుట తన్ను వేడుకుని వారికి, తన్ను ఆశ్రయించు వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, మనుషులు ఎదుట దేవుణ్ణి వేడుకోవడం. ఆయనే నాకు ఆశ్రమం, ప్రభువే నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు మేలు చేస్తాడు, ఆయనే నన్ను దీవించువాడు, ఆయనే నన్ను పైకి లేపువాడు, ఆయనే నాకు చెయ్యించువాడు, ఈ భయములన్నింటిలో నన్ను విడిపించువాడు ఆయనే అని వేడుకుంటావో దేవుడు తప్పకుండా నీకు కలిగిన ఆ భయములన్నిటిలో నుంచి, ఆ సమస్యలన్నిటిలో నుంచి, ఆ వ్యాధి బాధ నుండి, ఆ ఒంటరితనం జీవితం నుండి, ఆ దురాత్మశక్తి వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి నీకు సమాధానం, సంతోషం కలిగజేసేవాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు భయభక్తులు కలిగి మనుషులు ఎదుట ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన సిద్ధపరిచిన మేలు లేదా ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవునికి స్తోత్రం. అట్టి ఆశీర్వాదం, అట్టి మేలు నీకు కావాలా? అట్టి దీవెనలు నీకు, నీ కుటుంబానికి కావాలా? చాలామంది ఈ దినాన ఏదో ఒకటి చేసి వాళ్ళని ఏదో ఒకటి చేసి ఎవరినైనా మోసం చేసి ఎవరినైనా నష్టపరిచి నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, ఇది అసంభవం. నువ్వు కొంతకాలం తీసుకోవచ్చేమో, కానీ అలాగా వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి నష్టం చేసి అక్రమాలు చేసి కానీ నీకు ప్రశాంతత లేదు, సంతోషం ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఆనంద జీవితం అనుగ్రహించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే సంతోషం, సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరికీ ప్రభు ఆయన సంతోషం, సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. ఒకవేళ గోల్డ్ ఇవ్వకపోవచ్చేమో, నువ్వు అనుకున్న ప్లాట్లు ఇవ్వలేకపోవచ్చేమో, నువ్వు కొనాలనుకున్న కార్లు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ సంతోషంగా జీవించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు అన్యాయము చేయడు నీకు. ఆయన చేయడు. అది అసంభవం. నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణలోకి నడిపిస్తుంది, మారు మనసులోకి నడిపిస్తుంది. అయితే ఆ మారు మనసు దుఃఖము పుట్టించదు. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? నిజమైనటువంటి మారు మనసు దుఃఖం పుట్టించదు. నువ్వు ఏడుస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిని బట్టి, అది లేదు ఇది లేదని వాటిని బట్టి ఏడుస్తున్నావు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వచ్చిందంటే అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తూ ఉంది. ఆ మారు మనసు దుఃఖము పుట్టించదు. దేవునికి స్తోత్రం. రండి, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ సమస్య ఉందో, మీ కుడి హస్తాన్ని ఆ జబ్బు ఉన్న చోట, ఆ వ్యాధి ఉన్న చోట మీ కుడి హస్తాన్ని పెట్టండి. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో మీకు స్తుతి స్తోత్రాలు. యేసయ్యా, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని విశ్వాసంతో ఏకీభవించి నీ ప్రియబిడ్డలు వారి కుడి హస్తాన్ని ఎక్కడ ఉంచున్నారో ఆ స్థలంలో ఉన్న వ్యాధి, క్రిమి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో గద్దించి బయట వెళ్ళగొడుతున్నాం. ఇప్పుడే మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని నీ ప్రియబిడ్డల తల నుండి అరికాల వరకు నర నరముల్లో, ఎముకల మూలుగులో ప్రవహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందయ్యా. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది ప్రభువా. నీ ప్రియబిడ్డను తాకండి ప్రభువా. మీరు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలటువంటి శక్తిమంతుడు అయ్యా. ఇదిగో నాయన, కొన్ని సంవత్సరాలుగా ఆ జబ్బులతో బాధపడుతూ ఉన్నారు నాయన. మీరు కనికరించండి ప్రభువా. ఇదిగో నాయన, మీరు తాకండి, ముట్టండి ప్రభువా. మంచి రిపోర్ట్ యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. వారి శరీరం మీద ఉన్న గడ్డలు, ఆ కడుపులో ఉన్న గడ్డలు, ఆ కణితులను యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ క్యాన్సర్ గడ్డలను నజరేయుడైన యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా, నీకు వందనాలు. ఆ గుండెకి సంబంధించిన వ్యాధులు, ఆ మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఇదిగో నా కిడ్నీస్, లివర్కి సంబంధించిన వ్యాధులను యేసు నామములో గద్దిస్తున్నాం. ఇప్పుడే మీ అమూల్యమైన రక్తంతో నీ బిడ్డలు తాకండి ప్రభు. శుద్ధీకరించండి అయ్యా, ముట్టండి ప్రభు. కళల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా ప్రభు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి, అద్భుతం జరిగించండి. ఒక గొప్ప సాక్షిగా వారు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభు. ఆ కోర్టు సమస్యలతో, కుటుంబ సమస్యలతో గలిబిలైన కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటున్నాం. అద్భుతం జరిగించండి ప్రభు. ఆ కోర్టు విషయాల్లో వారికి విజయం యేసు నామములో కలుగును గాక. దేవా, వ్యాపార విషయంలో, ఆర్థిక విషయాల్లో గలిబిలైపోయి అప్పులతో, అవమానాలతో అల్లాడుతున్న బిడ్డలను మీరు కనికరించండి. వారి వ్యాపారమును, వారి కంపెనీలను, వారి పంట పొలమును నూరంతల ఆశీర్వాదం యేసు నామములో కలుగును గాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. వారి వ్యాపారాన్ని అంతకంత అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం ప్రభు. మీ వాక్యం సెలవిస్తుంది,
వారు భాగ్యం సంపాదించుకున్నటకు వారి చేతులకు సామర్థ్యము కలుగు చేయవాడు మీరే ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవించి వ్యాపారం కోసం ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతున్న వారు, నష్టపోయిన వారి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. వారి భాగ్యం సంపాదించుకోవడానికి వారికి సామర్థ్యం కలుగు చేయండి ప్రభువా. ఇదిగో నాయనా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్తున్నారు. మనుషులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రభు. అట్టి దీవెన నీ ప్రియబిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయనా. చదువులు చదువుతున్న నీ ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి ఎడ్యుకేషన్, మంచి ర్యాంకులు యేసు నామములో వారికి దయచేస్తున్నాం నాయనా. వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి. వారి పరీక్షలో మంచి విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రియబిడ్డలకు ఆయన అద్భుత కార్యమును జరిగించండి ప్రభువా. నాయనా అద్భుతం యేసు నామములో వారికి జాబ్స్ అనుగ్రహిస్తున్నాం. ప్రమోషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అద్భుత కార్యం యేసు నామములో వారికి జరుగును గాక. ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కొన్ని సంవత్సరాలుగా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలు, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ప్రభువా, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి చక్కటి సంబంధములు యేసు నామములో మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రములు. అద్భుతకరంగా ఆ పరిశుద్ధ వివాహం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాత్రి జాముల్లో నిద్రలేక ప్రభువా, ఒంటరితనంతో దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు ప్రభువా, యేసు నామములో విడిపిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో సంతోషము సమాధానం కలుగును గాక. వారి గృహంలో కనబడకుండా పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దించి బయట వెళ్ళగొడుతున్నాం. ఇప్పుడే యేసు నామములో గొర్రెపిల్ల క్రీస్తు రక్తాన్ని వారి మీద, వారి గృహం మీద ప్రోక్షింపజేస్తున్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఇదిగో ప్రభు, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభులు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకును మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.